अस्मद्गुरुभ्यो नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिका గారికి అన్నగారి కుటుంబ సభ్యులకు మా అందరికీ మీ మంగళ శాసనాలు భగవంతుడి దయ అందరిపై ఉండాలని కోరుకుంటూ పెద్దల జీవనన్న గారిని ప్రప్రథమంగా భగవంతుడి యొక్క దయా విశేషం చేత ఈ విశ్వావసనామ సంవత్సరాన్ని స్వాగతిస్తున్నాం. గడిచిన విశ్వావసనామ సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి యొక్క సుఖశాంతులతోని ప్రాణికోటి ప్రజలందరూ వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థించుకుంటూ శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిత ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నారాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతం. పంచాంగము కాలపురుషుడైనటువంటి భగవంతుడు అందరినీ దీవిస్తాడు. మొట్టమొదటిగా ఇలా జీవితుడుగాక ఈ సంవత్సరం అంతా శ్రీ కళ్యాణ గుణావహం మీకు సంకల్పించినంత మాత్రం లోపల కళ్యాణ గుణములు అంటే శుభ పరంపర సాగుగాక. రిపుహరం శత్రువులు ఎవరు కూడా ఉండకుందురుగాక. దుస్వప్రదోషాపహం జరిగేటువంటి యొక్క పనులనే కలలు కందురుగాక. గంగా స్నాన విశేష పుణ్యఫలద ప్రకృతిలో ఉండేటువంటి యొక్క వస్తువుల్ని జాగ్రత్తగా కాపాడుకుందురుగాక. గోదాన తుల్యం రుణ చక్కనైనటువంటి పాడి పంటలతోని దేశమంతా సుభిక్షంగా ఉండుగాక. ఆయుర్వృద్ధిత ఉత్తమం చక్కని ఆయుష్యం కలిగి, ఆయుష్యానికి తర్వాత ఆరోగ్యం కలిగి, ఆరోగ్యం తర్వాత ఐశ్వర్యము కలిగి, ఐశ్వర్యం తర్వాత అభివృద్ధి జరుగుతూ ఉండుగాక. ప్రధానంగా ఎవరికైనా ఆయుష్యం అనేటువంటిది ఒకటి ఉంటే దాని తర్వాత ఎటువంటి ఆయుష్యం ఉంటే ఆరోగ్యప్రదమైనటువంటి ఆయుష్యం ఉంటుంది. తర్వాత ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం అనే దానికి మనం కేవలంగా ధనమే కాకుండా అది విద్య కావచ్చు, ద్రవ్యం కావచ్చు, కీర్తి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సమస్తం కూడా సమానంగా అందరికీ అందుగాక. ఉత్తమం శుభకరం. శుభకరం అంటే మంచి పనులు చెయ్యి. సహజంగా మన ప్రియతమ నాయకుడైన యొక్క శ్రీమాన్ జీవన్రెడ్డి గారు సుమారు ఒక 40 సంవత్సరాల పైన వారి రాజకీయ జీవితంలో ఎన్నెన్నో మంచి పనులు చేయడం ద్వారా ప్రజలకు చాలా దగ్గరే. అయ్యా ఒకసారి మీరు దీన్ని ముట్టుకోండి, మేము ప్రారంభిస్తాం అంటే దాన్ని ఏమంటా అంటే శుభకరం. కరము శుభంగా మారింది. కరం అంటే చెయ్యి కనుక దీని మీద ఒకసారి మీరు చేయబెట్టండి. ఆయుర్వృద్ధిత ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం. మీ పరంపరగా ఈ సేవలన్నీ కూడా మీ పరంపరలో మళ్ళీ అందుగాక. వారు ఒకరి కోసమే కాదు, ఎవరు ఏ సేవ చేసినా వారి పరంపర అంతా కూడా వాళ్ళ పిల్లల ద్వారా మంచి లోకానికి అందుగాక. నానా కర్మ సుసాధనం అంటే కష్టం లేకుండా పనులన్నీ కూడా పూర్తి చేసుకొని దాని ఫలితాన్ని మీరు అనుభవించురుగాక అని చెప్పి పంచాంగ ఆశీర్వచనాన్ని ముందుగా ఇస్తుందట. దీన్ని కాలమానం అంటారు. ప్రపంచంలో పోగొట్టుకుంటే దొరకని రెండే, ఒకటి కాలము, రెండవది కన్న తల్లి.
దీన్ని భక్తి చేసేది మరొకటి లేదు. ఒక్క నిమిషం వృధా అయిపోయిందా జీవితంలో అంటే మళ్ళీ ఆ నిమిషాన్ని 1000 కోట్ల రూపాయలు పెట్టినా మళ్ళీ రాదు. కనుక కాలాన్ని, కాలపురుషుణ్ణి సమయపాలన చేస్తూ మీరందరూ జీవింతురుగాక అని పంచాంగం ఆశీర్వదిస్తూ ఉంటే కాలాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కోల్చుకున్నారు. కొందరేమో శాస్త్రాన్ని బట్టి, కొందరేమో శక పురుషుణ్ణి బట్టి, కొందరేమో యుగ పురుషుణ్ణి బట్టి ఇక్కడి నుంచి కాలం చాలా అనంతమైంది అంటారు. దానికి అక్కడ ఎంతకాలం అని ఆలోచిస్తే సెకండ్లు మొదలుకుంటే యుగాల దాకా వెళ్ళిపోయింది కాలం. మరి మనకంటూ ఒక కాలానికి ఒక కట్టుబాటు ఇక్కడి నుంచి ఇక్కడికి జరిగింది మనం తెలుసుకోవడానికి కోసమై ఈ సృష్టి ఆరంభమై ఎంతకాలం అయింది అని ఓ లెక్క రాశాడు పంచాంగం. ఎంతకాలమైందట అంటే 195 కోట్ల 58,85,126 సంవత్సరాలు. 195 కోట్లు చాలా పెద్ద కాలం. ఇంకా కొంచెం మనం దగ్గరగా ఆలోచిద్దామా అంటే యుగాన్ని బట్టి కూడా కాలాన్ని ఏర్పాటు చేశారు. కలియుగ గతాబ్ద అంటాడు. అంటే 5,126 సంవత్సరం నడుస్తుంది కలియుగం ఆరంభమై. మరి ఇంకా ఎంతకాలం ఉంటుంది కలియుగం అంటే మొత్తం ఇది 4,25,000 సంవత్సరాలకు గడిచింది. ఎంత అంటే కేవలంగా 5,126 సంవత్సరాలు అంటే ఆరంభంలోనే ఉన్నాయి అని కోరుకుంటారు ప్రజలు, ఆశీర్వదిస్తారు. అట్లాగే విశ్వావసనామ సంవత్సరంలో కర్షక అనుకూలమైనటువంటి వాతావరణం, పంటలు, ఆ తర్వాత అన్యోన్యమైనటువంటి చిన్న చిన్న గ్రామాలలో అన్యోన్యత కలిగినటువంటి జీవన విధానాలు వస్తాయి. ఈ సంవత్సరానికి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క గ్రహం రాజుగా, మంత్రిగా, సేనాధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం ఆదివారం ఉగాది వచ్చింది కనుక సూర్య భగవానుడే రాజు. వాస్తవంగా కూడా గ్రహాలకు సౌర కుటుంబంలో ప్రధానమైన గ్రహమే సూర్యుడు. అందుకే మనవాళ్ళు పూర్వంలో ఆంగ్లేయులు పరిపాలించక ముందు సూర్య భగవాను యొక్క ఆరాధన ద్వారా అద్భుతమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు, జ్ఞాపక శక్తులు సంపాదించారు, బలాన్ని సంపాదించారు, మేధాశక్తిని సంపాదించారని మనకు అనేకమైనటువంటి యొక్క ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ రాజుగారు ఎందుకింత గొప్పవాడు సూర్యుడు అంటే రాత్రిపూట కొన్ని కోటాన కోట్ల నక్షత్రాలు వస్తున్నాయి కానీ సూర్యుడు లేడు. కానీ ఇప్పుడు ఇక సూర్యుని యొక్క ప్రభావం చేత ఒక్క నక్షత్రం కూడా మనం ఆకాశంలో చూడలేం. అంతటి వెలుతురు కలిగినటువంటి గ్రహం, అంతటి కాంతి ఇచ్చేటువంటి గ్రహము అని సౌర కుటుంబానికి అధినేత సూర్య భగవానుడు అని మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. రాజు సూర్యుడు అయినాడు కనుక దేశానికి చుట్టూ ఉండేటువంటి యొక్క ఇటు వాతావరణము, పాడి పంటలు, ఆరోగ్యము సమృద్ధిగా ఉన్న భారతదేశానికి అక్కడక్కడ చుట్టూ ఉండేటువంటి రాజ్యాలలో బార్డర్స్లో చిన్న చిన్న కలహాలు, చిన్న అవకతవకలు జరిగేటువంటి అవకాశం. అంటే జ్యోతిష్ శాస్త్రం ఫలం ఇచ్చేటప్పుడు 2 రకాల ఫలాన్ని ఇస్తుంది. ఇది లాభం, ఇట్లాంటి నష్టాలు కూడా చిన్నగా రావచ్చు. మంత్రిస్థానంలో చంద్రుడు ఉన్నాడు కనుక చంద్రమా మనసో జాత, ఏది మంచి ఏది చెడు అని విచక్షణ సహితమైనటువంటి గ్రహము చంద్రగ్రహం అని చెప్తోంది కనుక ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇటు పాలనా విధానంలో, అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు, ఇటు ప్రకృతికి 4 రకాలుగా ఎలాంటి లాభం జరుగుతుందో ఆ లాభం జరిగేటువంటి యొక్క స్థితిని అనుసరించి సలహాదారుగా వ్యవహరిస్తారట పరిపాలకులంతా. చంద్రగ్రహం మంత్రిగా అయిన దానికి భగవానుడే మళ్ళీ పంటలకు అధిపతి అయినాడు కనుక సూర్య భగవానుడికి సంబంధించినటువంటి యొక్క దివ్యమైన పంటలు గోధుమ లాంటివి, దాని తర్వాత చిరుధాన్యాలు చాలాగా ఫలించేటువంటి అవకాశం ఉంటుంది మనకు ఈ పంచాంగ శ్రవణంలో తెలుస్తోంది.
ప్రధానంగా ఒక 5 సంవత్సరాలకు ముందు కంటే ఈ సంవత్సరం నుంచి ఒక 6 సంవత్సరాల వరకు దేశాభివృద్ధి చాలా సాగుతుంది అనేటువంటిది మనకు ఈ గ్రహ సంచారం ద్వారా తెలుపుతూ ఈ 5-6 సంవత్సరాలలో భారతదేశం గురించి మాట్లాడుకునే వాళ్ళు చాలామంది విదేశీయులు ఉంటారట. అనేక దేశాలలో ఉండేటువంటి వాళ్ళ సంపదలను తీసుకొచ్చి ఇక్కడ వ్యాపార స్వరూపంలో పెట్టుబడి పెట్టి ఈ దేశానికి అభివృద్ధి స్థాయిని కలిగించేటువంటి అవకాశం ఉంది అని చెప్తూ ఓ మహానుభావుడు రాశాడు 20 సంవత్సరాల కింద ఒక ఆర్టికల్ రాస్తూ, అందులో అప్పుడు రాసినప్పుడు 2-3 మాటలు మంచివి రాశాడు. లాతూరు ప్రాంతంలో ఫలాని నెలలో భూకంపం రావచ్చు అని రాశాడు. వచ్చి దాని తర్వాత 2021 నుంచి 22-23 ప్రాంతంలో ఏదైనా ఒక అనుకోని భయంకరమైన వ్యాధి రావచ్చు అని రాశాడు. అది కూడా మనం చూసాం. ఆయన ఏం రాశాయంటే 2025 నుంచి 2035 వరకు 10 సంవత్సరాలలో భారతీయులంతా కూడా జపానో, ఫ్రాన్సో, జర్మనో ఇంకా ఏదో దేశాలకు వెళ్ళాలని అక్కడ ఉండే ఎంబసీలో క్యూలు కట్టుకున్నట్టే 2035 నాటికి భారతదేశానికి రావాలని అమెరికా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ ఇత్యాది దేశాలన్నీ లైన్లు కట్టే అవకాశం ఉంది అని రాశాడు. అట్లాంటి స్థితి దేశానికి రావాలి. అద్భుతమైనటువంటి యొక్క ఈ పంచాంగ శ్రవణ ఉగాది సందర్భంలో ఇది దేశ కాల పరిస్థితులు అయితే సుమారుగా విశేషం ఏంటంటే 12 రాసులలో ఈ సంవత్సరం 10 రాసులకు చాలా బాగుంది. అంటే ఎప్పుడు కూడా 1-2 రాసులు అటు ఇటు ఉంటాయనుకోండి, మొత్తం మంచిగానే ఏది ఉండదు. అంటే విశేషించి చాలా శుభ ఫలితాన్ని వ్యాపార, వ్యవహార, వ్యవసాయ, ఉద్యోగ ఇతరత్ర రంగాలలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక అభివృద్ధిని చూసే అవకాశం ఉంటుంది. మనకు పంచాంగంలో చెప్పబడుతుంది. అంటే సమగ్రమైనటువంటి యొక్క పరిశీలనలో ఆదాయం కొంచెం ఎక్కువ ఉంది ఖర్చు కంటే, కనుక చాలామందికి ఉపాధి దొరికే అవకాశం ఈ సంవత్సరంలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఉపాధి దొరికింది అంటే జీవన విధానాలలో అనేకమైనటువంటి యొక్క వ్యవస్థలు మారి ప్రజలకు సుఖదాయకంగా ఉంటుంది అనే విషయాన్ని కందాయ పరమని ఒకటి చెప్తారు. ముఖ్యంగా కందాయంలో అంటే సంవత్సరానికి 12 నెలలు. ఈ 12 నెలలలో 4 నెలలు అనుకూలంగా ఉండేవాళ్ళు, 8 నెలలు అనుకూలంగా ఉండేవాళ్ళు, 12 నెలలు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్తోంది పంచాంగం. కనుక 27 నక్షత్రాలలో అశ్విని నక్షత్రం వాళ్ళకి మొదట 4 నెలలు, చివరి 4 నెలలు అనుకూలంగా ఉంటుంది, మధ్య 4 నెలలు సాధారణంగా. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయः. अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वं परिपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः. श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेता ते मे युक्ततमा मताः. ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं परिपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं संनियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव. सर्वभूतहिते रताः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्तागतिर्दुःखं देहवद्भिरवाप्यते. एत सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्तः उपासते तेषामहं समोधर्ता वृत्तिसंसारसागरात् भवामि न चिरात् पार्थ. मय्यावेशितचेतसां मयि गमन आदत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव. अत ऊर्ध्वं न संशयः अत
एकचित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽपि समर्थोऽसि मत्कर्म परमो भव मततमपि कर्माणि कुर्वन् सिद्धिनवाप्स्यसि अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं तथा कुर्यातात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते ज्ञानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम् अत्वेष्टा सर्वभूतानां मैत्रः करण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मयि अर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नोत्सृजते लोको लोकानोत्सृजते च यः अस्यामस्य भयोद्वेगै मुक्तः यः स च मे प्रियः अनपेक्षश्चिर्दक्ष उदासीनो कर्तव्यतः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः अविभक्तं च भूतेषु विभक्तमेव च स्थितं भूतभर्तृ च तज्ज्ञेयम् प्रशिष्णु प्रभविष्णु च समशक्तो च मित्रे मनोभमानयोः शीतोष्णसुखदुःखेषु समसङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनि सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिर्भक्तिमान् मे प्रियो नरः एतद्धर्म्यामृतमिदं यतोक्तं परिपासते चत्तधानामत्परमा भक्तास्तेतीव मे प्रियाः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः ॐ श्रीकृष्णार्पणमस्तु। తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ పురస్కరించుకొని నూతన సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ముగించుకొని విశ్వావసునామ సంవత్సరంలో ఈరోజు అడుగుతున్న సందర్భంగా ఇద్దరు పూజ్యులు నంబి వేణుగోపాలాచార్యులు వారు ఈ పంచాంగ శ్రవణాన్ని చాలా చక్కగా మనం వివరించింది. వాస్తవంగా పంచాంగ శ్రవణం అనేది ఇది మనం వినటం, ఇది ఒక విధంగా ఏదైతుందో రాబోయే సంవత్సర కాలానికి మన శుభం కలగటానికి ఏదైతుందో ఆశీర్వచనం లాంటిదని చెప్పని నేను అనుకున్నాను. వారి వివరణలోనే పేర్కొన్నాను. క్రోధినామ సంవత్సరం సమాజానికి కొంత ఆశించిన మేరకు ఫలాలు ఇవ్వలేకున్నప్పటికీ విశ్వావసునామ సంవత్సరం మాత్రం ఏదైతుందో గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. గత సంవత్సరం ఏదైతే రాశి ఫలాల దృష్ట్యా కానివ్వండి, నక్షత్రాల దృష్ట్యా కానీ ఇక్కడ మనకు సమాజంలో అందరికీ మేలు జరగాలని చెప్పి మనం కోరుకోవడం సాధ్యం. అటువంటిది ఏదైతుందో మరి గతంలో పొందలేంది ఈ విశ్వావసునామ సంవత్సరంలో పొందేది. వారు పేర్కొన్నట్టు 12 రాశులలో 9 రాశులకు అనుకూలం, కేవలం 3 రాశుల వారికి మాత్రమే ఏదైతుందో అనుకూలత కాదని సాధారణ పరిస్థితి చెప్పి సాధారణ పరిస్థితి చెప్పి పేర్కొన్నదో 9 రాశుల వారికి మాత్రం ఏదైతుందో మరి చాలా మెరుగ్గా ఉంటుందని చెప్పి పేర్కోవటం అని అంటే యావత్ సమాజం హిందూ బంధువులందరూ కూడా మేలు దొరుకుతుందనే ఒక భావన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ప్రధానం, సమాజము అంటే రాష్ట్ర ప్రజానికం అని చెప్పండి. అలా వర్షాలు సమృద్ధి కురవాలి, రైతాంగానికి ఏదైతుందో పంటలు సమృద్ధిగా పండాలి. అప్పుడు మాత్రమే ఏదైతుందో రైతాంగమే కానీ రైతాంగంపై ఆధారపడేటువంటి ఒక వ్యవసాయ కూలీలు అని చెప్పండి. తినేవాడికి పట్టేట అన్నం లభించాలి. ఇవాళ ఉపాధి రంగంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏదైతుందో 45% వీళ్ళు ఉపాధి పొందుతుందని చెప్పడంలో 45%. అటువంటి ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగానికి ఇచ్చేది వర్షాపాతం. ఆ వర్షాపాతం మనకి ఏదైతుందో సమృద్ధి కురిసి ప్రాజెక్టులన్నీ నిండుకొని ఇవాళ ఈ సంవత్సరం ఏ విధంగా అయితే మన పంటలు సమృద్ధి పండేటువంటి ఒక అవకాశం పొందినమో భవిష్యత్తులో మరింత మెరుగైన రీతిలో అందరం కూడా తృప్తి ఉండే విధంగా
ఆ ప్రకృతి సహకరిస్తుంది, సహకరించాలని చెప్పని మరి కోరుకుంటూ ఇలా ప్రభుత్వ పరంగా కూడా చెప్పండి, అది ఏ ప్రభుత్వమే కానీ ప్రజా సంక్షేమం మేలు కొరకు మాత్రమే తాపత్రయపడాలి. ఆ ప్రజా సంక్షేమం మేలు ఉదగూర్చడం ఏదైతుందో ఇవాళ గతానికంటే మెరుగైన రీతిలో ఏ విధంగానైతే మనము క్రోధినామ సంవత్సరం కంటే విశ్వావసనామ సంవత్సరం మెరుగ్గా ఉండాలని చెప్పని మనం కోరుకోవటం, మరి పంచాంగ శ్రవణంలో మనం భావించడం జరిగిందో ఇక్కడ ప్రభుత్వ పరంగా కూడా ఏదైతుందో మరింత మేలుగైన రీతిలో ఈ రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు పోయేది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల ఒకటి రాష్ట్ర ప్రగతి ప్రధానమని చెప్పండి. ఆ రాష్ట్ర ప్రగతితో పాటుగా సంక్షేమ ఫలాలు అందరికీ అందింప చేయబడాలని చెప్పండి. వారు ఈరోజు ఈ విశ్వావసనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని పేదవాడికి పట్టెడన్నం అందింపజేసే కార్యక్రమాన్ని ఇవాళ ఆరంభించకపోవటం నేను శుభప్రదంగా శుభదాయకంగా భావిస్తున్నాను. పీడిఎస్ నిత్యావసర వస్తువులు ప్రభుత్వ పరంగా అందింపజేయడం దశాబ్దాల తరబడిగా మనం గమనిస్తాం. కానీ అందింపజేయబడిన సరుకులు ఏదైతుందో అది వినియోగకరంగా లేకపోవడంతో మనం దాన్ని వినియోగించుకోలేకపోతాం. ఇలా ప్రభుత్వ పరంగా అందింపజేయబడేటువంటి నిత్యావసర వస్తువులు వినియోగపరంగా ఉండే విధంగా ఉండాలనే భావనతో ఏదైతుందో మరి నిరుపేద వర్గాలకు అందింపజేసే అటువంటి యొక్క రైస్ అది సన్న రకం అందింపజేయాలనే ఒక తలంపు ఏదైతుందో ఇలా దేశంలో ఇలా ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో ఆరంభించబోతుందని చెప్పాలి. ఏదైతుందో ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల బియ్యం సన్న రకం అని చెప్పండి. మనం గతంలో ఏమవుతుంది మనకు తెలియదు కాదు, అది వినియోగపడాలి. ప్రభుత్వం ఒక్కొక్క కిలోపై 40 రూపాయలు వెచ్చిస్తుంది. అది వినియోగపడ్డప్పుడు మాత్రమే మనం ఆశించే ఫలాలు పొందగలుగుతాం చెప్పండి. మన ప్రభుత్వంపై భారం అనేది ప్రధానం కాదు, కానీ కార్యక్రమం యొక్క అమలు ఫలాలు ప్రధానమని చెప్పండి. ఆ ఫలాలు అందింపచేయబడే లక్ష్యంతో వల్ల ఈ సన్న రకం బియ్యాన్ని అందింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇవాళ ముందుకు పోవడం పెద్ద రేవంత్ రెడ్డి గారు, సంబంధిత శాఖ మంత్రి ఉత్తమరెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పెట్టి గారు ఏదైతుందో ఈ కార్యక్రమం ఆరంభిస్తున్నారు. అట్లా ప్రతి నిరుపేద వర్గం కోరుకునేది ఏదైతున్నదో ప్రభుత్వం అందింపజేసే సంక్షేమ ఫలాలకు కార్యక్రమాలకు అర్హత కొలతబద్ద అనేది ఏదైతుందో రేషన్ కార్డు, బిలో పవర్టీ లైన్ రేషన్ కార్డు అనేది ప్రధానమని చెప్పండి. ఆ రేషన్ కార్డు ఏదైతుందో అది అందరికీ అర్హతకు అనుగుణంగా అందింపజేయడం ప్రభుత్వ బాధ్యత. గత కొంతకాలంగా అది మనం పొందలేకపోయాం. ప్రభుత్వం సంక్షేమ ఫలాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ ఆ రేషన్ కార్డు అనేది అందరికీ అందుబాటులో లేకపోవడంతో మరి ఆ ఫలాలు పొందడం లోపల అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పుడు ఏదైతున్నదో రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డు అనేది వీళ్ళ కళ్యాణ లక్ష్యం చేసుకునేది. మనం షాదీ ముబారక్ కూడా అమలు చేసుకుని చెప్పండి. రేషన్ కార్డు అనేది ప్రధానం కాబట్టి ఆ రేషన్ కార్డు జారీ ప్రక్రియ దానికి అనుగుణంగా బియ్యం కూడా ఏదైతుందో పంపిణీ కర్రీ 2 మంచి కార్యక్రమాలు ఈ విశ్వావసనామ సంవత్సరం ఆరంభంగా ఏదైతుందో ప్రభుత్వం మరి చొరవ తీసుకొని ముందుకు పోతున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పడం పెద్ద నంబి వేణుగోపాలాచార్యులు వారి ఆశీర్వచనంతో వారు అన్నట్టు నా సుదీర్ఘ ప్రజా జీవితం 44 సంవత్సరాలు 81లో నేను పంచాయతీ మరి ఆనాడు వారు అందించిన ఆశీర్వచన ఫలం ఏదైతుందో నేను ఒక్కొక్క అడుగు ముందుకు పోవటం, తదుపరి ఏదైతుందో శాసనసభ్యుడిగా మరి మంత్రివర్గంలో ప్రజానీకానికి రాష్ట్ర స్థాయిలో సేవలు అందింపజేసే అవకాశం లభించడం, శాస్త్ర మండలి సభ్యుడిగా నా సేవలు అందింపజేయటం, ఒక బాధ్యత గల పౌరుడిగా చెప్పండి. ఇలా భవిష్యత్తులో కూడా ఏదైతున్నదో ఒక బాధ్యత గల పౌరుడిగా నా శేష ప్రజా జీవితాన్ని ఏదైతే ముందుకు పోయే విధంగా మరి ఆశీర్వచనాలు వారి మరి భగవత్ కృప అందింపజేసేందుకు వారు ఈ ఇందిరా భవన్ ఇక్కడి వరకు వారు వచ్చి వారి సమయాన్ని ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.